హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టంలో కొత్త మార్పులైతే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క మార్పులు అనేది ఇప్పటికే జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి చెప్తాను. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది రద్దు అయిన దానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఒకదానికి సంబంధించి ఒకే వాహనానికి సంబంధించి 2,16,000 రూపాయలు అనేది దీనికి సంబంధించి ఇది మనకు బైక్, ఇది 2,16,000 రూపాయలు అనేది ఈ యొక్క ఒక్క బైక్ కే ఫైన్ అనేది అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి తాజాగా ఈ నెల 6వ తేదీన కూడా దీనికి సంబంధించిన వైలేషన్స్ అనేది అయితే చేయడం జరిగింది. ఎటువంటి రూల్స్ ప్రకారం ఈ యొక్క ఫైన్ అనేది వేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది రద్దు అనేది అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తాజాగా రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాలకు సంబంధించిన చట్టంలో కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తారో అటువంటి వారి మీద తీవ్ర చర్యలు తీసుకుంటున్నట్లు, అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఖచ్చితంగా చర్యలు తప్పు అని అయితే తెలియజేశారు. గతంలో ఎవరైనా సరే ఈ యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చిన్నపాటి పొరపాటు అనేది చేసినట్లయితే వదిలివేయడం జరిగేది. అంటే చిన్నపాటి ఫైన్లు అనేది వేసి వదిలివేయడం జరిగేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వాహనదారుడు ఎవరైనా సరే, అది బైక్ కావచ్చు, లేకపోతే 4 చక్రాల వాహనం కావచ్చు, ఆటో కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన లబ్ధిదారుడు 1 సంవత్సరంలో 5 సార్లు గనుక తప్పులు గనుక చేసినట్లయితే ఆ యొక్క లైసెన్స్ అనేది 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనేది నిలిపేస్తున్నట్లు, అంటే సస్పెండ్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే జనవరి 1వ తేదీ నుంచి ఈ యొక్క రూల్స్ అనేది అమల్లోకి వచ్చినట్లు, వాహనదారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి తప్పులు అనేది చేసినట్లయితే ఎటువంటి జరిమానాలు అనేది ఉండబోతున్నాయనే దానికి సంబంధించి కూడా తెలియజేశారు. గతంలో చిన్నపాటి పొరపాట్లు కనుక చేసినట్లయితే చిన్నపాటి ఫైన్లు అనేది వేసి వదిలివేయడం జరిగింది. అంటే వాహనానికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి. అలాగే పెద్ద పెద్ద నేరాలు చేసిన వారికి మాత్రమే భారీ మొత్తంలో ఫైన్ అనేది వేయడం, చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. అంటే వాహనాన్ని దొంగతనం చేయడం, ప్రయాణికులపై దాడి చేయడం, కిడ్నాప్, అతి వేగంగా వెళ్ళడం, ఓవర్లోడ్ అనేది వేయడం, బహిరంగ ప్రదేశాల్లో వాహనాన్ని వదిలివేయడం, అంటే నో పార్కింగ్ జోన్ లో పెట్టడం, ఇటువంటి వాటికి మాత్రమే భారీ ఫైన్ అనేది గతంలో వేయడం జరిగేది. తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది రద్దు అనేది అయ్యేదానికి అధికంగా చర్యలు చేపట్టే దాంట్లో ముఖ్యంగా హెల్మెట్ అనేది లేకుండా ప్రయాణించడం, అలాగే 4 చక్రాల వాహనాలకు సంబంధించి సీట్ బెల్ట్ అనేది పెట్టుకోకుండా ప్రయాణించడం, అలాగే రెడ్ లైట్ అంటే సిగ్నల్ అనేది తరచుగా జంపింగ్ అనేది చేస్తున్నట్లు, అంటే సిగ్నల్ అనేది చూసుకోకుండా వెళ్ళిపోతున్నట్లయితే అటువంటి వాటికి కూడా లైసెన్స్ అనేది రద్దు అనేది చేసేదానికి అవకాశం ఉన్నట్లు కేంద్ర మోటార్ వాహనాలకు సంబంధించిన నిబంధనలో 2వ సవరణ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క రూల్స్ అనేది మనకు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ యొక్క వాహనదారుడికి సంబంధించి ఇది కర్ణాటకలో బెంగళూరుకి సంబంధించి చలానా గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఒక్క బైక్ కి సంబంధించి ఎప్పటి నుంచి 2022వ తేదీ నుంచి 2,16,000 రూపాయలు అనేది ఈ యొక్క బైక్ కి ఫైన్ అనేది ఉంది. ఇప్పటి వరకు ఇతను ఒక్క చలానా కూడా అయితే కట్టలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే తాజాగా మనకు గత 4 రోజుల క్రితం కూడా ఇతను సిగ్నల్ అనేది అయితే జంప్ చేయడం, అంటే రైడర్ ఇక్కడ చూడనట్లయితే రైడర్ అనేది ఎటువంటి హెల్మెట్ అనేది లేకుండా ప్రయాణించడం, అలాగే మొబైల్ అనేది వాడుతూ డ్రైవింగ్ అనేది చేయడం, ఇక్కడ చూడండి సిగ్నల్ అనేది జంపింగ్ అనేది చేయడం, ఇటువంటి ఫైన్లు అనేది మనకు ఆన్లైన్ లో అయితే చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అందరూ అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా సరే సిగ్నల్ జంప్ చేసినా, అలాగే మొబైల్ ఫోన్ అనేది వాడుతూ డ్రైవింగ్ అనేది చేస్తున్నా, అలాగే సిగ్నల్ అనేది జంప్ చేస్తున్నా కూడా అటువంటి వారి మీద కేసులు అనేది పెడుతూ, అంటే దీనికి సంబంధించిన ఫైన్లు అనేది వేస్తూ వీరికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది బ్లాక్ అనేది చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ యొక్క రూల్స్ అనేది ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. తప్పనిసరిగా అందరూ జాగ్రత్తగా ఉండాలని దీనికి సంబంధించి రవాణా శాఖ ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.